ప్రియులారా, ప్రభు సన్నిధి అనున్నది దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప అరుదైన పొకిషము లాంటిది. ఒక ఏమని చెప్పొచ్చు, ఒక గొప్ప ధనాగారము లాంటిది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, రన్ టు జీసస్ ఇన్ టు హిస్ శాంక్చురీ. ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి నువ్వు పరిగెత్తుకుంటురా. నువ్వు ఏ సమస్యలతో వచ్చినా ఎల్లప్పుడూ నీ మొరలకు ఆయన చెవులు సిద్ధముగా ఉన్నది. మనం ఆరాధన చేస్తున్న దేవుడు లేట్ చేసే దేవుడు కాడు. ఆయన సకాలములో మనకు మేలు చేయువాడై ఉన్నాడు. నువ్వు ఎప్పుడుకో చేస్తే ఆయన ఎప్పుడుకో ఉత్తరం వచ్చే వింటున్నారా. పాతనాటి కాలపు పోస్ట్ మ్యాన్ కాదు ఆయన. వింటున్నారా, నీవు వింటున్నారా, అడగక మునిపే ఇన్స్టంట్గా వింటున్నారా, ఏ టెక్నాలజీ కంటే ముందుగానే నీకు జవాబును ఆయన పంపించువాడై ఉన్నాడు. నేను ఎక్కడో లేఖనములో చదివాను, దానియేలుతో మాట్లాడుతూ 8వ దినమున దూత అంటాడు, నువ్వు ప్రార్థన చేస్తున్న ఆ మొదటి రోజే నీ కొరకు పరలోకము నుంచి జవాబు మొదలైంది. ఇట్ ఈస్ బిఫోర్ యు ఆఫర్ ప్రేయర్. నువ్వు ప్రార్థించిన మొదలు పెట్టక మునిపే, నీ విజ్ఞాపన మొదలు పెట్టక మునిపే, నువ్వు కన్నీరు కార్వక మునిపే, నువ్వు రిక్తునిగా మార్చుకొనక మునిపే దేవుడు నీ కొరకు జవాబును పంపించాడు. నేను ప్రభుని కోరుకుంటున్నాను, ఈ నెలలో నీ ప్రార్థనలకు గొప్ప జవాబును దేవుడు దయచేయునుగాక. రన్ టు జీసస్, రన్ టు హిస్ శాంక్చురీ. ఆయన యొద్దకు, ఆయన సన్నిధి యొద్దకు రండి. ఎన్ని కష్టాలు ఉన్నను, ఎన్ని కన్నీళ్లున్నను, దేవుడు నీ జీవితంలో ప్రతి దానిని మార్చి పంపిస్తాడు. దేవుని స్తోత్రం చూద్దాం గట్టిగా. హల్లెలూయా. మంచి చెప్పాలి, హల్లెలూయా.